హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించిన సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ శాసనమండలిలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అయితే చర్చ. నవంబర్ ఎండింగ్ లోపల చెల్లింపులు చేయాలని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఆదేశాలు జారీ చేసిందండి. అంటే మెమో జారీ చేసిందనమాట. నిన్నటి రోజున అనగా ఏదైతే 13 నవంబర్ 2024న శాసనమండలిలో వాయిదా తీర్మానం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ వేతన సంఘం నియామకం జరపాలని, బకాయిలు చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల, అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగించాలని, 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పీడీఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మీనారాయణరావు గారు, ఐ వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని అయితే కోరారు. సో, ఒక ఈ మేరకు స్పందిస్తూ ప్రభుత్వం అయితే ఒక మెమో జారీ చేసింది. అది ఇదే అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మెమో రావటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనం గ్రిఫ్‌గా చూసుకున్నట్లయితే అటెన్షన్ ఆఫ్ ఆల్ ద డీటీ అండ్ ఏఓస్ in the state is invited to subject and reference cited. They are instructed to utilize the available budget under the expenditure head of accounts before November 30, 2024 as the second VOA budget of the financial year 2024 to 25, that is from 1st August 2024 to 31st November 2024 may be lapsed by 30 November 2024. All the DT and AOs are requested to ensure complete utilization of budget as per the genuine requirement without fail అని అయితే రావడం జరిగిందండి. సో, దీని సమాచారం చూద్దాము. విశ్లేషణ. సో, మెమో అనేది మనకు 11th November 2024న విడుదలైంది. యూటిలైజేషన్ ఆఫ్ బడ్జెట్ అండి. డేట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 13th November 2024తో ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ల్యాప్స్ అవుతుందన్నమాట. సో, దానికి సంబంధించి మెమో ఇది. సో, పై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఓట్ ఆన్ అకౌంట్ డేట్ 30 నవంబర్ 2024తో ల్యాప్స్ అవుతుంది. కావున అందరు డీడీఓలు గమనించి మీ యొక్క బడ్జెట్ కేటాయింపు అనుగుణంగా బిల్లులు 30 నవంబర్ 2024 లోపల ఖజానా కార్యాలయానికి పంపి ఆమోదం చేసుకోగలరు అనైతే దీని యొక్క సారాంశం అన్నమాట.